రాజకీయ వేదికపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సరికొత్త రాజకీయ పోరాటానికి తెరతీస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఎన్నికల హామీలు, 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల వైఫల్యాలను ఎండగట్టేందుకు భారీ కార్యాచరణను ఖరారు చేసింది. 1000 రోజులు 1000 ప్రశ్నలు పేరుతో సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరుస నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. కేవలం సభలు, ధర్నాలకే పరిమితం కాకుండా ఒక్కో వర్గానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల బకాయిలను లెక్కగడుతూ బాకీ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంతో రూపొందిన ఈ సమరభేరీ వ్యూహం స్కెచ్ ఎవరిది? టార్గెట్ స్థానిక ఎన్నికలేనా? అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలన పూర్తవుతున్న వేళ బీఆర్ఎస్ భారీ ప్రజా ఉద్యమానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుబాట పట్టనుంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నిరసనలపై దిశానిర్దేశం చేశారు. 1000 రోజులు 1000 ప్రశ్నలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో నిలదీయాలని కేడర్కు పిలుపునిచ్చారు. కేవలం సాధారణ ధర్నాలతో సరిపెట్టకుండా ప్రభుత్వం ఒక్కో వర్గానికి ఎంత బాకీ పడిందో లెక్కలు కడుతూ బాకీ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజల ముందుకు తేనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, రైతు, యువజన, బీసీ డిక్లరేషన్లలో ఏవి అమలయ్యాయి, ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయనే అంశాలను గ్రామాల వారీగా వివరించనున్నారు. రైతులకు ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం, మహిళలకు నెలకు 2,500 మహాలక్ష్మి సాయం, వృద్ధాప్య పింఛన్ల పెంపు అమలు కాలేదని ప్రజలకు వివరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పెండింగ్లో ఉన్న 1000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశాన్ని విద్యార్థులు తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లనున్నారు. కాలేజీలు బంద్ అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో వివరిస్తారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన 4,000 నిరుద్యోగ వృత్తి, ఉద్యోగ నియామకాల క్యాలెండర్ అమలుపై యువతను చైతన్యపరిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో నిరసనలతో పాటు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి ప్లాన్ చేశారు. వీడియోలు, కార్టూన్లు, గ్రాఫిక్స్ ద్వారా డిజిటల్ వేదికలపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను బీఆర్ఎస్ క్యాచ్ చేసుకునేలా హరీష్ రావు తెర వెనుక ఉండి థీమ్ ప్లాన్ చేశారట. మళ్లీ ఉద్యమ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సరైన కార్యాచరణ ప్రారంభించిందని గులాబీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. ఈ వారం రోజుల కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి గ్రామ, వార్డు స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆదేశించారు. కాంగ్రెస్ 1000 రోజుల మైలురాయి వేళ బీఆర్ఎస్ ప్రారంభించబోతున్న ఈ సమరభేరి రాష్ట్ర రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చనుంది. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా బదులిస్తుందో వేచి చూడాల్సిందే.